అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఈ రోజే ఉద్భవించింది అని అంటారు. ఈ పండుగ రోజు సాయంత్రం వేళ పూజ చేయడం నియమం. అలా చేయడం వెనుక ఉన్న కథ ఏంటి? నరసింహ జయంతి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో నరసింహ జయంతిని ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈరోజు శ్రీహరి విష్ణువును నరసింహ అవతారాన్ని పూజించి ఉపవాసం ఆచరిస్తారు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అనే రాక్షసుడి నుంచి రక్షించడానికి లోకానికి అధిపతి అయిన విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడని చెబుతారు. నరసింహ చతుర్దశి రోజున ఉపవాసం ఉండి విష్ణువుని ఆరాధించడం వల్ల సకల దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 21 నరసింహ జయంతిని జరుపుకుంటున్నారు. సాధారణంగా ఉదయ తిథి ప్రకారం పూజ చేస్తారు. అయితే నరసింహ జయంతి పూజ మాత్రం సాయంకాలం సంధ్యా సమయంలో ఉంటుంది. శుభ సమయం మే 21 సాయంత్రం 5:39 నుంచి మే 22 సాయంత్రం 6:47కు ముగుస్తుంది. సంధ్యా సమయం ప్రకారం మే 21 సాయంత్రం నరసింహ జయంతి పూజ చేస్తారు. ఈరోజు రవి యోగం ఏర్పడుతుంది. అలాగే చిత్తా నక్షత్రం ఉంటుంది. స్వాతి నక్షత్రం కూడా ఏర్పడుతుంది. పూజ సమయంలో ఈరోజు సాయంత్రం 4:27 గంటల నుంచి 7:09 వరకు ఉంటుంది. పూజా విధానం: నరసింహ జయంతి సాయంత్రం పూట పూజ నిర్వహిస్తారు. పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా గదిలో ఒక చిన్న పీట ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరచాలి. తర్వాత నరసింహస్వామి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. నరసింహస్వామి ముందు దీపం వెలిగించాలి. పండ్లు, పూలు, పంచామృతం, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. హారతి ఇచ్చి ఓం నరసింహాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. నరసింహ జయంతి ప్రాముఖ్యత: స్వామి పూజించడం ద్వారా జీవితంలో అన్ని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. తెలివితేటలు, కీర్తి, బలం పెరుగుతాయి. భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి విష్ణువు నరసింహుడుగా అవతరించాడని పురాణాలు చెబుతాయి. నరసింహస్వామి సగం మనిషి, సగం సింహంలా ఉంటుంది. స్వామికి చల్లని వస్తువులు సమర్పించాలి. అలాగే నెమలి ఈకలు సమర్పించడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది. పెరుగుని నైవేద్యంగా సమర్పిస్తే స్వామి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే స్వామికి చందనం పేస్టును సమర్పించడం వల్ల నయం కాని రోగాలు కూడా నయమవుతాయి. ఏకాదశి ఉపవాసం ఆచరించిన మాదిరిగానే ఈ జయంతి రోజు ఉపవాసం ఆచరించాలి. అన్ని రకాల ధాన్యాలు వాడడం నిషేధించాలి. ధర్మానుసారం పూజించడం వల్ల భక్తుడి ప్రతి కోరిక నెరవేరుతుంది. బాధలన్నీ తొలగిపోతాయి. స్వామి అవతార కథ: హిరణ్యకశిపుడు చావు అనేది లేకుండా వరం పొందాడు. పురుషులు, స్త్రీల వల్ల మరణం సంభవించదు. ఇంట్లోనూ, బయట, నేల మీద, ఆకాశంలోనూ అతన్ని చంపలేరు. పగలు, రాత్రి వేళల్లో ఆయుధాలతో కూడా హిరణ్యకశిపుడిని చంపలేరు. అటువంటి అద్భుతమైన వరాన్ని పొందాడు. ఈ వరం కారణంగా అతడు తనని తాను దేవుడిగా భావించడం ప్రారంభించాడు. ముల్లోకాలను అణగదొక్కడం మొదలుపెట్టాడు. తనని తప్ప మరి ఏ దేవుణ్ణి ప్రార్థించకూడదని దేవతలు అందరినీ ఆదేశించాడు. హిరణ్యకశిపుడి బాధలు భరించలేక దేవతలందరూ విష్ణువుని శరణు వేడాడు. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి విష్ణు భక్తుడు. దాని గురించి తెలుసుకున్న కశిపుడు కుమారుడిని విష్ణు భక్తి మానుకోమని చెప్పాడు. కానీ అందుకు నిరాకరించడంతో కోపాద్రిక్తుడైన హిరణ్యకశిపుడు కుమారుని పలుమార్లు చిత్రహింసలకు గురి చేశాడు. ఒకరోజు రాజసభకు పిలిపించి విష్ణు భక్తిని విడిచిపెట్టమని గర్జించాడు. కానీ అందుకు ప్రహ్లాదుడు నిరాకరించాడు. హిరణ్యకశిపుడు అప్పుడు కోపంతో, మీ దేవుడు అన్ని చోట్ల ఉంటే ఈ స్తంభంలో ఎందుకు ఉండడు అంటూ స్తంభాన్ని బలంగా కొట్టాడు. అప్పుడు స్తంభం నుంచి నరసింహుడు ఉద్భవించాడు. శరీరంలో సగం మనిషి, సగం సింహం ఉంటుంది. నరసింహుడు హిరణ్యకశిపుడిని పట్టుకొని ఇంటి గుమ్మం వద్దకు తీసుకెళ్లి కాళ్ళపై పడుకోబెట్టి పదునైన తన గోళ్ళతో చంపాడు. హిరణ్యకశిపుడిని చంపే సమయానికి పగలు, రాత్రి కాదు, సూర్యాస్తమయం అయింది. అతను ఇంటి లోపల, బయట కాకుండా, భూమి మీద కూడా కాకుండా ఇంటి గుమ్మం మీద చనిపోయాడు. నరసింహుడు ఆయుధాలతో కాకుండా గోళ్ళతో సంహరించాడు. అందుకే సూర్యాస్తమయ సమయంలోనే నరసింహుని వ్యాసం అవతారం ఉద్భవించింది అని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో నరసింహ స్వామిని పూజిస్తారు. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.